ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము పరిపాలనా పరంగా అట్టర్ ఫ్లాప్ అయింది, పూర్తిగా విఫలమైంది. 5 రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్రోలు డీజిల్లు పూర్తిగా దొరక్కపోవడము, లేదా క్యూలలో నిలబడి గంటల తరబడి రోజుల తరబడి నిలబడితే కేవలము 1000 రూపాయలకో 1500 రూపాయలకో పట్టిస్తా ఈరోజు వాహనదారులందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు, రైతులంతా ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా ఈ నిత్యావసర సరుకులంతా కూడా సరఫరా చేసేటువంటి బండ్లకు కూడా లేక, అంబులెన్స్లకు కూడా డీజిల్ లేక పేషెంట్లు ఫోన్ చేస్తే ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితులు. హైదరాబాద్ నుంచి ఇక్కడికి విజయవాడకు వస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ మధ్యలో డీజిల్ అయిపోయేసి డీజిల్ దొరక్క ప్రైవేటు బస్సు మధ్యలోనే ఆగిపోయినటువంటి దృశ్యాలను ఈరోజు చూస్తూ ఉన్నాము. ఇది పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి సర్కార్ పూర్తిగా విఫలమయ్యారు. తనేమో 40 సంవత్సరాల విజనరీ అనుకొని 4 సంవత్సరాల ముఖ్యమంత్రిని బాంబేలకు అక్కడికి వెళ్ళేసి ప్రైవేట్ కంపెనీలకు మేనేజ్ చేసుకొని అవార్డులు ఏదో తీసుకుంటూ అక్కడ ఆయన జల్సాల్లో ఉంటే, ఇంకొక మంత్రులేమో బృందాలుగా వెళ్ళేసేసి విదేశాలలో ప్రభుత్వ సొమ్ముతో జల్సాలు చేస్తూ ఉన్నారు. ఇక ఆయన సుపుత్రుడు షాడో డిఫాక్టో సీఎం అయినటువంటి లోకేష్ గారేమో 19వ తారీఖు నుంచి అడ్రస్ లేకుండా కనిపించకుండా ఎక్కడికి వెళ్ళిపోయారు. విదేశాలకు వెళ్ళారా, ఏ దేశానికి వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు అనేటువంటిది కూడా లేదు. ఇప్పుడు సీనియర్ అయినటువంటి నేను చాలా విజనరీ అని చెప్తున్నారు కదా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. నీ సీనియారిటీ, నీ అనుభవము, నీ విజనరీ ఇక్కడే తెలిసిపోతూ ఉంది. అదే క్రైసిస్ వచ్చినప్పుడు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పూర్తిగా కరోనా టైంలో లాక్డౌన్ విధించేసేసి రాకపోకలు ఇబ్బంది అయినా కూడాను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆ కరోనా సమయంలో ఆంధ్రప్రదేశ్లో మందుల దగ్గర నుంచి ప్రతి ఒక్క రైతులకి అందరికీ పెట్రోల్ బంకులు, డీజిల్ బంకులు ఎక్కడా కూడా నో స్టాక్ బోర్డు లేకుండా, లేకపోతే కనుక అవైలబుల్ లేదనుకోకుండా అన్నీ కూడా ఏర్పాటు చేసేసి సక్సెస్ఫుల్గా చేశాడు. ఈరోజు మీరు విజనరీ అంటున్నారు కదా, కనీసం అంటే 5 రోజుల నుంచి జరుగుతూ ఉంటే ఆ ముందుగా మీకు ఎంత వస్తుంది, ఈ నెల రోజుల లోపల ఎంత డీజిల్ అవసరం అవుతుంది, ఎంత పెట్రోల్ అవసరం అవుతుంది, ఎంత సరఫరా అవుతుంది అనేటువంటిది కనీస అవగాహన లేదా? ఇక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇది దేశవ్యాప్త సమస్య కాదు, కేవలము ఆంధ్రప్రదేశ్లోనే ఓని ఎలివేషన్ ఇచ్చుకుంటారు కదా, మా మీదనే ఎన్డీఏ ప్రభుత్వం ఆధారపడి ఉంది అనేటువంటిది ఎందుకు ఇక్కడే జరుగుతూ ఉంది? పక్కన ఎన్డీఏకి బద్ద శత్రువు కాంగ్రెస్ ఉంది కర్ణాటకలో, మామూలుగా రెగ్యులర్గా ఎంత కావాలంటే అంత పోస్తూ ఉన్నారు, దొరుకుతూ ఉంది. పక్కన డిఎంకే ఉంది, అదే ఎన్డీఏకి శత్రువు రాజకీయంగా, అక్కడ కూడాను డీజిల్ పెట్రోల్ దొరుకుతూ ఉన్నాయి. పక్కన హైదరాబాద్లో దొరుకుతూ ఉన్నాయి, తెలంగాణలో, కేరళలో దొరుకుతూ ఉన్నాయి. ఇక్కడే ఎందుకు ఈ కృత్రిమ కొరత? ప్రజలను ఇబ్బందులు పెట్టాలనా, లేకపోతే కనుక ఆ బ్లాక్మెయిల్ చేసుకొని బ్లాక్లో అమ్ముకోవాలని చెప్పి మీరు ఏమన్నా మీ నాయకులకి వీళ్ళకి ఒక వనరుగా చేస్తూ ఉన్నారా? ఇక రెండవది, ఆయన వచ్చేసేసి నిన్నటి నుంచి అనేసి ముఖ్యమంత్రి గారు ఆయిల్ కంపెనీల మీద ఆగ్రహం అంట, ఎస్పీసీఎల్ మీద, ఇండియన్ ఆయిల్ మీద, వీళ్ళందరి మీద, బీపీసీఎల్ మీద ఆగ్రహం అనేసి పెద్ద పెద్ద బ్రేకింగ్ పెట్టారు. ఈరోజు వచ్చేసి పౌర సరఫరాల శాఖ మంత్రి వచ్చేసేసి పెట్రోల్ బంకుల మీద ఆగ్రహం అంట. ఎటువంటి మీరు వైరుధ్య ప్రకటనలు ఇస్తూ ఒకరేమో ఆయిల్ కంపెనీలు అంటారు, ఒకరు పెట్రోల్ బంకుల్లో వీళ్ళు ఇవ్వలేదంటారు, కృత్రిమ కొరత అనేటువంటిది మీ ఎల్లో ఛానల్ అంటది. ఎందుకు ఇదంతా జరుగుతూ ఉంది? ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలన అనేది గాలికి వదిలేశారు, ఏ ఒక్కరికి కంట్రోల్ లేదు. ఏ మంత్రులు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, అదేవిధంగా ముఖ్యమంత్రులు సహా దోచుకోవడమే పనిగా పరిపాలన గాలికి వదిలేసి విచ్చలవిడిగా తిరుగుతూ ఈ రాష్ట్ర సమస్యలను ఒక్క ఇంచు కూడా పట్టించుకోకుండా ఎలా పోతే ఏంటి అనేటువంటిది ఉంది. ఈరోజు వాహనాల సంఖ్య చూడండి, ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా తగ్గిపోయాయి. ఒక్క 1500 రూపాయలు ఒక్క కారుకి పడతా ఉంటే వాళ్ళు వెళ్ళేసేసి ఆఫీస్కి వెళ్ళి వచ్చేస్తే అయిపోతుంది. మళ్ళీ వీళ్ళు పెట్రోల్ బంక్కి వెళ్ళాలంటే అందులో మళ్ళీ 200-300 రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి. ఇది ఈరోజు వాహనదారుడి యొక్క పరిస్థితి. ఆర్టీసీ బస్సుల్లో కూడా లేదు, అంబులెన్సులు లేదంటే ఎంత అన్యాయంగా, ఎంత దుర్మార్గంగా పాలన నడుస్తుంది అనేటువంటిది ఇదొక్కటి ఉదాహరణ.